రామచంద్రన్న రమణన్న వీరి కృషి ఎంతో ఉంది. 5గురు కృషి ఎప్పుడు మర్చిపోలేంది. కాబట్టి మన తండకు ఇప్పుడు మనమేటిలో మన దగ్గర మన గూడాన్ని గ్రామ పంచాయతీ చేయడం ధన్యవాదాలు. అదేవిధంగా మనం ఈరోజు అందరం కలిసి మన ప్రభుత్వానికి పాలాభిషేకం చేయడం ఎంతో. రామచంద్రన్న గారికి, రమణన్న గారికి, ఎంపీసీ గారికి, కులసీన్ అన్న గారికి, సురేందర్ అన్న గారికి మన గ్రామ పంచాయతీ కావడం చాలా సంతోషంగా ఉంది. మన ఎంపీ గారి ద్వారా, మన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న గారి ద్వారా, సంజయ్ అన్న ద్వారా అయింది ఇది మనకు. దీనికి మన సంజయ్ అన్న మర్చిపోకుండా ఎప్పుడు ఏ సేవలు చేసుకుంటా ఇక్కడ దాదాపు 270 ఓటు హక్కు ఉంది. ఎప్పటికీ మర్చిపోకుండా మేము సేవ చేసుకుంటూ ఉంటామని కోరుతున్నాను. మా ఊరికి మా బేరేడు గూడానికి అత్తానికి మేము కోరుకున్నాము. మాకు గ్రామ పంచాయతీ కావాలని మా తాతలకు లేదు, మా అమ్మలకు లేదు. ఇప్పటి వరకు ఈ సంజయ్ కుమార్ వచ్చినసింది మాకు కావాలని మేము కోరుకున్నాం. మాకు ఇప్పుడు కావాలి. గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లప్పుడు 2009లో ఎలక్షన్లకు పోయే ముందు ఒక పుస్తకం ఉంటుంది, దాంట్లో చెప్తాం ఏమేం చేస్తాం అనేది. అప్పుడు 2009లో కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు మంత్రులు ఉండేటప్పుడు వట్టికి కాదు, వాళ్ళందరూ కూర్చొని ఒకటి రాసిండ్రు, గ్రామ పంచాయతీలను మేము తండాలు చేస్తామని చెప్పి. ఎందుకు రాసిండ్రు? అప్పటికే ఉద్యమ కాలంలో మన ముఖ్యమంత్రి చెప్పారు, అప్పటికి ముఖ్యమంత్రి కాలే మన సారు కేసీఆర్ గారు చెప్పారు, ఉద్యమ నాయకుడు, నేను గ్రామాలన్నీ తండాలు చేస్తాను. అరే మరి చేస్తా నేను అంటుండు, మనం ముందు చేద్దాం, ఇలా రాద్దామని చెప్పి 2009లో ఎలక్షన్లలో అదొకటి పెట్టి ఓట్లకు వచ్చిండ్రు. 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కూడా వచ్చింది. 2009 కల్లా 2014 దానికి 5 ఏళ్ళు వాళ్ళ పార్టీ అధికారంలో ఉండే. మరి ఆనాడు ఏదైతే వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళ పుస్తకంలో ఎలక్షన్లప్పుడు మేనిఫెస్టో అంటే రాసినంటే ఒక మన భగవద్గీత, బైబుల్, ఖురాన్ సమానం వాళ్ళు ఉన్నాయి చేయాలి, ఆఖరికి ఎక్కువనే చేయాలి.
వాళ్ళు ఇవ్వి చక్కగా చేయలే. అందులో గ్రామ పంచాయతీలు తండాలు చెప్తానే మీ గిరిజనులను మోసం చేసిండ్రు. అసలు ఒక్క తండా కూడా గ్రామ పంచాయతీ చేయలేదు. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా మొత్తం తండాలు కొన్ని దూరం ఉన్న గ్రామాలు కలిపి ఒకటేసారి 3800 గ్రామాలను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది, గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. మరి ఇవాళ మన రేచిపల్లికి అనుబంధంగా ఉన్న భీమిరెడ్డిగూడెం అంటే ఎక్కడో 3 కిలోమీటర్ల దూరం, గుట్టలల్లా ఓ రోడ్డు లేదు, ఓ కథ లేదు, ఇన్నేళ్ళు పట్టించుకున్న లేరు. కానీ ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా ఇవాళ మీ గ్రామ పంచాయతీ మీకైంది, ఇక మీ సర్పంచే మీకైతాడు. గతంలో 5 రేచిపల్లిలో లేకపోతే ఇంకెక్కడ వాళ్ళు అవుతాడు. ఇవాళ మీ సర్పంచే మీకుంటారు. మీ నాయక వర్గానికి సంబంధించిన వాళ్ళే మీ సర్పంచ్ అవుతారు. ఇక ఇంకొకరు అయ్యే అవకాశం లేదు. ఈ గూడానికి సర్పంచ్, మీ గూడానికి సంబంధించిన వాళ్ళే ఉప సర్పంచ్ అవుతాడు. మరి ఇక మీ పాలన మీ చేతులు. ఈ ఒక మండల స్థాయి నాయకులుగా మేము నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా మన ఎంపీ గారి సహకారంతో తప్పకుండా మీ గ్రామం ఇప్పుడు గూడెం కాదు, భీమిరెడ్డి ఊరు. భీమిరెడ్డిగూడెం అనేది ఊరు. ఈ ఊరును తప్పకుండా అభివృద్ధి చేద్దాం. కొద్దిగా సమయం పట్టచ్చు, రేపటికెళ్ళి మళ్ళీ మొదలు పెడతారు. అయిపోయినాదే మరి చేసింది ఇన్నేది చేయలేదు, కానీ ఊరే ఇన్నట్టుంది. మరి ఏమైనా గ్రామ పంచాయతీ ఇక బడేమైనా అనుడు కాదు, అన్నం అంటే మొదలు పెడతాం, కొంచెం టైం పడుతుంది. తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ వీళ్ళు వచ్చి చెప్పగానే ఆయన కాకుండా మేము మాట మీద ఉన్నోళ్ళం, వాళ్ళ లెక్క మాట తప్పలే. 2009లో గ్రామ పంచాయతీలు చేస్తామని చెప్పారు, వాళ్ళ పుస్తకాలలో రాసేది ఉన్నాయి. మేం చెప్పినాం, ఇవాళ గ్రామ పంచాయతీ చేసినాం. చేసుడే కాదు, తప్పకుండా మౌలిక వసతులు అంటే గ్రామ పంచాయతీ అనుకోరి, మహిళా సంఘ భవనం అనుకోరి, అంగన్వాడీ మీకు పడేది ఇప్పటికే ఉన్నది. ఇవన్నీ చేస్తాం. మీకు తెలుసు అంతకుముందు చెరువులను పట్టించుకున్నారా? ఇప్పుడు ఆ చెరువు అన్ని విషయాలు చెప్పారు. ఎప్పుడు ఏది ఉన్నా కానీ మీకు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇంకో 6 నెలల దాకా మన సర్పంచ్ అమ్మనే మీ సర్పంచ్ అమ్మనే ఉంటుంది. ఇక అమ్మ పోయిందంటే ఇక మళ్ళా సర్పంచ్ మీ నాయకపోలే, ఉప సర్పంచ్ మీరే, వార్డు మెంబర్ కూడా మీరే. ఇక మన సంతోష్ రెడ్డి మనోరెడ్డి అంతా చుట్టాలు లెక్క, మేమంతా చుట్టాలు లెక్క వస్తాం, మీ ఇంటి ఉంటాం. ఏ సంతోష్ ఉండే కదా, ఎల్లవేళలో ఉంటాం. తప్పకుండా తెలియజేస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు మరొక్కసారి. చదువుకొని కూలి పని కాదు, ఎంతో సంపాదించుకున్నాడు. ఇవాళ పిల్లలు చదివించుకున్న అలాగనే బీదవాళ్ళని చెప్పి ఇప్పటికిప్పుడు ఒక 5,000 రూపాయలు వారు ముందరికి. ఇంకా మున్ముందు కూడా ఇట్లా చదువుకునే వాళ్ళకు సాయం చేస్తా ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా సాయం చేస్తా అని చెప్పారు. వారికి నిజంగా చాలా ధన్యవాదాలు నటరాజ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక విషయం తెలియజేస్తా ఉన్నా, 200